వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి గురించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందామండి. ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ప్రకటించింది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తం వీడియో చూసినట్టయితే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మనకు చివరిలో తెలుస్తుందన్నమాట. ఇక కూటమి ప్రభుత్వం ఏమైతే చెప్పిందో ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరు అర్హులు దీనికి అనే విషయం మనం చూద్దామండి. ముందుగా కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్ల దీనికి అర్హురాలి అని చెప్పింది. అంటే మ్యారేజ్ కాకున్నా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలుగా ఉంటుందండి. అయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు ఈ ఆడబిడ్డ నిధిని ఇస్తారా అంటే లేదండి, దానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ముందుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ఆడబిడ్డ నిధి అనేది రాదండి. రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళనే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళుగా చూస్తాం జరుగుతుందన్నమాట. గవర్నమెంట్ దృష్టిలో తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అన్నమాట. ఈ తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు మాత్రమే అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం కింద తీసుకోవడం జరుగుతుందండి. ఇక పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు, పెన్షన్లు అంటే గవర్నమెంట్ పెన్షన్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. వాళ్ళకి ఎలాగో రేషన్ కార్డు ఉండదు కాబట్టి ఈ పథకం వాళ్ళకు వర్తించదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఒంటరి మహిళా పెన్షను లేదా వితంతు మహిళా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తింపజేయడం జరగదండి. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం ఆల్రెడీ బెనిఫిట్స్ అయితే అందిస్తుంది. ఒంటరి మహిళగా నెలకు 4000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ ఉంటుంది. వితంతు మహిళా పెన్షన్ కూడా నెలకు 4000 రూపాయలు అందిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ పెన్షన్ కాకోకుండా ఈ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందించడం అయితే జరగదండి. కాబట్టి ఒంటరి మహిళలకు, తర్వాత వితంతు మహిళలకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనేది వర్తించడం జరగదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 50 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెన్షన్ అయితే వస్తూ ఉంటే, ప్రస్తుతానికి ఇంకా దాని అప్డేట్ రాలేదండి మనకు. 50 సంవత్సరాలు నిండిన 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకోండి అని అయితే ప్రభుత్వం ఇంకా ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఒకవేళ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకోండి అని చెప్పినట్టయితే, వాళ్ళకి పెన్షన్ వచ్చినట్టయితే 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా 4000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ ఆడబిడ్డ నిధికి అనర్హులుగా ఉంటారు. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్లకు కాకుండా ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ పొందకుండా ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ఎప్పుడు ఇస్తారు దీన్ని అంటే, మనకిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన అయితే జరగబోతోందండి. స్కిల్ సెన్సెస్ అనేది జరగబోతోంది. ఈ స్కిల్ సెన్సెస్లో ఏ వర్గాల వాళ్ళు, ఏ వృత్తి పనుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గృహిణులు ఎంతమంది ఉన్నారు, చదువుకుంటున్న మహిళలు ఎంతమంది ఉన్నారు, వేరే వేరే పనుల్లో ఉన్న మహిళలు ఎంతమంది ఉన్నారు, ఈ మొత్తం డేటా అనేది ప్రభుత్వం దగ్గరికి రాబోతోందండి. ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా
మహిళలందరినీ లెక్క పెట్టి ఎంతమంది మహిళలకు ఈ పథకం వర్తింపజేయాలి అని చెప్పేసి లెక్క అయితే తేలుతుందండి. ఇది చాలా చిన్న పథకం కాదు, చాలా పెద్ద పథకం అండి ఇది. ఈ పథకం ద్వారా ఎంతోమంది మహిళలు లబ్ధి పొందబోతున్నారు. 18 సంవత్సరాలు నిండిన ఏదైతే బ్యాక్ సపోర్ట్ లేకుండా ఉంటారో వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఈ మహిళలందరినీ ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక బెంచ్ మార్క్ లాగా పనిచేస్తుందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పొందాలి అంటే నెలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధి పొందాలి అంటే మనం గవర్నమెంట్కి కొన్ని రూల్స్ అయితే పెట్టిందండి. ఆ రూల్స్ ఏవి అంటే మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసుకుంటూ వద్దామండి. ఇవి గత ప్రభుత్వంలో ఉన్న రూల్సేనండి. వీటిని కొంచెం ఇంకా ఏమైనా చేస్తే ఏమైనా చిన్న చిన్న మార్పులు అయితే చేయవచ్చు, అంతేకాని పూర్తిగా తీసివేయడం అయితే జరగదు. ఫిల్టర్ చేయడానికి ఎవరైతే అర్హులుగా ఉంటారో, ఎవరైతే నిజానికి పేదవాళ్ళో, ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, సహాయాన్ని పొందాల్సిన అర్హత కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి వాళ్లకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అందించడం జరుగుతుందండి. ఈ ఆడబిడ్డ నిధి పొందాలంటే మనము ఏ రూల్స్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది అని మనం చూస్తే, మొదటగా గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 10,000 రూపాయలు మించి ఉండకూడదండి. పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం 12,000 మించి ఉండకూడదండి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు 10,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్టయితే వాళ్ళు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు. వాళ్ళు అంటే ఆడవాళ్ళు కాదండి, ఒక ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ నేను చెప్తున్నాను. ఫ్యామిలీ ఇన్కమ్ నెలకు 10,000 రూపాయలు ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే ఈ ఆడబిడ్డ నిధి వర్తింపజేయడం జరుగుతుంది. ఒకవేళ 10,000 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేయడం జరగదన్నమాట. దీన్ని ఎలా చెక్ చేస్తారంటే, మనం ఇచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో మనం ఎంత అమౌంట్ పెడతాము అంటే 1,20,000 పెట్టినట్టయితే సంవత్సర ఆదాయము, అప్పుడు మనము ఈ పథకంకి అర్హులుగా ఉంటాము. ఒకవేళ 1,20,000 కన్నా ఎక్కువ పెట్టినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో మనం ఈ పథకానికి అనర్హులుగా తేలిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత పట్టణ ప్రాంతాల్లో సంవత్సర ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,44,000 కన్నా తక్కువ ఉండాలి, లేదా 1,44,000 కూడా ఉండొచ్చు. మనం ఎంత తక్కువగా పెట్టుకుంటే మన సంవత్సర ఆదాయము అంత బెటర్గా ఉంటుంది. 4-వీలర్ అండి. 4-వీలర్లో మనము పర్సనల్ యూస్కి ఎవరైతే కారు కొని ఉంటారో వాళ్ళు ఈ పథకానికి అనర్హులండి. పర్సనల్ యూజ్ కింద కారు ఉండి ఎవరైతే వాళ్ళ పేరు ఒక రేషన్ కార్డులో ఉంటుందో వాళ్ళని అనర్హులుగా గుర్తించడం జరుగుతుందన్నమాట. కార్లు ఒకవేళ ట్యాక్సీ కోసం కానీ లేదా ట్రాక్టరు కొన్నట్టయితే ఇవి లెక్కలోనికి రావండి. కానీ పర్సనల్ యూజ్ కోసం ఎవరైతే కారు కొంటారో మీ రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉన్నట్టయితే, వాళ్ళ పేరు మీదే కారు కూడా కొన్నట్టయితే అప్పుడు ఖచ్చితంగా మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తింపజేయడం జరగదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మాగాని గతంలో 3 ఎకరాలు ఉండేదండి. 3 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి మాగాని అని చెప్పేసి ఉండేదండి. దాన్ని ఈ ప్రభుత్వం 5 ఎకరాల మాగానిగా చేయబోతోంది అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తోందండి. దాన్ని 5 ఎకరాలు చేసే అవకాశం కూడా ఉంది. 5 ఎకరాలు మాగాని లేదా 10 ఎకరాల మెట్ట పొలం, రెండిట్లో ఏదైనా తక్కువ ఉన్నట్టయితే సరిపోతుందండి. ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. 5 ఎకరాల మాగాని కన్నా 10 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది ఉన్నట్టయితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు. కరెంటు నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ కాల్చాల్సి ఉంటుందండి. 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాలిస్తే ఈ ఆడబిడ్డ నిధి పథకం కిందికి మనము రాము. దానికి మన అర్హతను మనం కోల్పోతామండి. దాని యొక్క యావరేజ్, దాని యొక్క సరాసరిని లెక్కించడం జరుగుతుందండి. ఒక నెలలో ఎక్కువ వచ్చినా ఒక నెలలో తక్కువ వచ్చినా రెండింటినీ కలిపి యావరేజ్ చేసినప్పుడు 300 యూనిట్ల కన్నా తక్కువ వచ్చినట్టయితే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కిందికి మనం అర్హులవుతాం. 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టయితే మనం అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందండి. దీన్ని ఎలా చెక్ చేస్తారంటే, మనము ఏదైతే మీటర్ నంబర్ ఇస్తామో సీరియల్ నెంబరు, ఆ సీరియల్ నెంబర్కు ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేయడం జరుగుతుందండి. అలా చెక్ చేసినప్పుడు కరెంటు బిల్లు మనకి ఆధార్ నెంబర్కి లింక్ అయినది వచ్చేస్తుంది. ఒకవేళ రెంటెడ్ హౌస్ అయితే అది వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి
దాన్ని కనుక్కోవడం కష్టమే. రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఈ 12 నెలల కరెంటు బిల్లు ఉన్నట్టయితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంతకుముందు చెప్పినట్టుగా 1,20,000 కన్నా తక్కువగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ప్లేసెస్లో స్థలము 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలండి. అంటే ఏదైతే సిటీస్ ఉంటాయో మున్సిపాలిటీస్, సిటీస్ అలాంటి ప్లేసెస్లో స్థలము 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండాలి. దీన్ని ప్రభుత్వం 1,500 చదరపు అడుగులకి చేయబోతోందని సోషల్ మీడియాలో వార్తలు అయితే ఉన్నాయండి. దాన్ని చేస్తే చాలామందికి లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది. కాబట్టి స్థలానికి సంబంధించి ఇదండి. నెక్స్ట్ వచ్చేసి కూడా అండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందండి. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు రాబోతోంది మనకు అంటే, ఈ ఆడబిడ్డ నిధి పథకం రావడానికి కొంచెం టైం పడుతుందండి, ఇప్పటికిప్పుడే రాదు. ఇది చాలా పెద్ద పథకం కాబట్టి చాలామంది లబ్ధిదారులు అయితే ఉంటారు. వీళ్ళందరినీ మనము గుర్తించాలి. ఈ స్కిల్ సెన్సెస్ పూర్తి కావాలి. స్కిల్ సెన్సెస్ పూర్తి అయిన తర్వాత ఒక లెక్క అయితే తెలుస్తుంది, ఎంతమంది ఉన్నారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడబిడ్డలు అని చెప్పేసి ఒక లెక్క అయితే తేల్చాల్సి ఉంది. దాన్ని బట్టి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన ప్రణాళికలు అయితే రూపొందిస్తుందండి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఇది రావడానికి ఇంకా దాదాపుగా ఒక 2 నెలల సమయం పట్టేటట్టుందండి. ఇదండి ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదేనండి. ఇక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.